శ్రీమాత్రే నమః. జిప్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ గురవే నమః. ఓం శ్రీ మహాజ్ఞాన సరస్వత్యే నమః. జిప్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ రోజున ఒక మంచి విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అదేమిటంటే, చాలామంది పిల్లలకి మాటలు సరిగ్గా రావు. వాళ్ళకి వయసు పెరుగుతూ ఉంటుంది. ఓ టైంకి 3 ఏళ్ళకో ఇలాగ ఓ టైంకి రావాలి అని చెప్పి అందరికీ మాటలు వస్తాయి. కానీ కొంతమంది పిల్లలకి ఆలస్యంగా మాటలు వస్తాయి. ఈ లోపల తల్లిదండ్రులు కంగారు పడిపోయి ఏమైపోయిందో అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి అలా మాటలు రాని వాళ్ళు కానీ, అదే కొంతమంది పిల్లలు చూడండి, ఎప్పుడు కూడా ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉంటారు. మా వాడు అంతేనండి, ఎప్పుడు ఏదో ఆలోచిస్తున్నట్టు ఉంటాడు అంటారు. కాబట్టి ఇటువంటి మందబుద్ధి, దీన్నే బుద్ధిమాంద్యం అని కూడా అంటారు. ఇటువంటివి ఉన్నప్పుడు మనం ఎన్ని వైద్యాలు చేయించినా కూడా మానవ ప్రయత్నానికి తోడుగా దైవశక్తి అనేది ఒకటి ఉండాలి. అటువంటి దైవశక్తికి సంబంధించినటువంటి ఒక చిన్న పరిహారం మీకు తెలియజేస్తాను. ఆ యొక్క పరిహారం పాటించి మీరు ఆ యొక్క పిల్లల చేత ఆ మంత్రాన్ని, మీరు పిల్లలు చదవలేకపోతే మీరు తల్లిదండ్రులు ఎవరి పిల్లలకైతే మాటలు సరిగ్గా రావడం లేదో, సరిగ్గా చదవడం లేదో, మందబుద్ధితో ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఒక చిన్న మంత్రశాస్త్రంలో ఒక మంత్రం చెప్పబడింది. అది ఎలా చేయాలి అంటే, ఏదైనా సరే ఒక దశమి నాడు కానీ ఏకాదశి నాడు కానీ ఒక ఆంజనేయ స్వామి వారి యొక్క వెండి విగ్రహాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో దేవుడి మందిరంలో పెట్టండి. ఒక రాగి పళ్ళెం కానీ ఒక వెండి పళ్ళెంలో కానీ ఆ యొక్క విగ్రహాన్ని పెట్టి మీరు మీ పేరు గోత్రం చెప్పుకుని సంకల్పం చెప్పుకుని మమ కుమారస్య మేధ జ్ఞాన సంపతు సిత్యర్థం శీఘ్ర వాక్ ప్రవాహ యోగ్యత సిత్యర్థం అని సంకల్పం చెప్పుకుని మీ పేరు మీ యొక్క పిల్లల పేర్లు కూడా చెప్పుకుని అప్పుడు ఆంజనేయ స్వామి దగ్గర ఓం పంచవక్త్రాయ నమః, ఓం పంచవక్త్రాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ కుంకుమ పూజ కానీ సింధూరం కానీ పూజ చేయండి. అలా పూజ చేసిన తర్వాత ఆ స్వామివారికి 2 చెంచాలు తేనెలో 1 చెంచా నిమ్మరసం వేసి నైవేద్యం పెట్టండి. ఇలాగ 1 రోజు 2 రోజులు కాదు, ఒక 6 నెలల పాటు చేయాలి. ప్రతిరోజు ఉదయం పూట మాత్రమే చేయాలి. ఏదైనా ఒక ఏకాదశి నాడు కానీ దశమి నాడు కానీ ఒక మంచి రోజు నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి 6 నెలలు వరుసగా చేసి ప్రతిరోజు పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి ఈ నిమ్మరసం చుక్క, కొద్దిగా నిమ్మరసం 2 చెంచాల తేనె కలిపి నైవేద్యం పెట్టి ఆ పూజ అయిపోయిన తర్వాత దాన్ని ప్రసాదంగా ఆ పిల్లలకి తినిపించండి. ఇలాగ ఒక 6 నెలలు చేసిన తర్వాత మీరు వైద్యం చేయిస్తున్నా కూడా మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఈ యొక్క పరిహారాన్ని కూడా పాటించినట్లయితే వాళ్ళకి తొందరగా మాటలు వస్తాయి. ఎటువంటి మాటల లోపం లేకుండా ఉంటుంది. అదేవిధంగా ఆ నిస్సత్తుగా నీరసంగా ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్న వాళ్ళల్లో కొంచెం చురుకుదనం అయితే వస్తుంది. ఎందుకంటే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమా స్మరణాత్ భవేత్ అని చెప్పి ఆంజనేయ స్వామి వారి గురించి చెప్పబడింది. బుద్ధిని, బలాన్ని, యశస్సుని, మేధస్సుని, కీర్తిని ఇచ్చేవారు ఎవరంటే ఆంజనేయ స్వామి వారు. అటువంటి ఆంజనేయ స్వామిని ఈ యొక్క 6 నెలల్లో కూడా భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే ఓం పంచవక్త్రాయ నమః ఈ యొక్క మంత్రంతో ఆంజనేయ స్వామి వారి దగ్గర 6 నెలల పాటు సింధూరం కానీ కుంకుమ కానీ పూజ చేసి ఆ పూజ చేసినటువంటి కుంకుమ కానీ సింధూరం కానీ ఆ పిల్లలకు పెట్టడం, అదేవిధంగా ఆ యొక్క నైవేద్యం పెట్టినటువంటి తేనె ఆ నిమ్మరసం కలిపిన పదార్థాన్ని ఆ పిల్లల చేత తినిపించడం వల్ల వాళ్ళకి తొందరగా మాటలు వస్తాయి. అదేవిధంగా మీ ఇంట్లో ఏదైనా సరే దేవుడి మందిరంలో కానీ హాల్లో కానీ యొక్క
దక్షిణామూర్తి ఫోటో పెట్టండి. ఫోటో పెట్టి రోజు కూడా ఆ యొక్క పూజ అయిన తర్వాత కానీ పూజ ముందు కానీ ఎవరైనా సరే పిల్లలు ఆ దక్షిణామూర్తి ఫోటోను చూసి ప్రతినిత్యం కూడా నమస్కారం చేసుకోవడం వల్ల కూడా మంచి తెలివితేటలు అనేవి వృద్ధి చెందుతాయి. కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని పాటించండి. ప్రతి నిత్యము కూడా ఓం పంచవక్త్రాయ నమః ఆ యొక్క పూజ చేసినప్పుడు తర్వాత మీకు సాయంత్రం పూట ఖాళీ ఉంటే ఒక ప్రశాంతంగా కూర్చుని ఉదయం చెప్పుకున్నట్లుగానే మీ పేరు గోత్రాలు మీ పిల్లల పేర్లు గోత్రాలు చెప్పుకుని మీ అబ్బాయికైనా అమ్మాయికైనా మాటలు తొందరగా రావాలి, మాటలు బాగా రావాలి, మేధస్సు బాగుండాలి, మంచి తెలివితేటలు రావాలని చెప్పి సంకల్పం చెప్పుకుని ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు తక్కువ కాకుండా మీరే మీ పిల్లల బదులు జపించి ఆ జపం చేసినటువంటి తర్వాత కొద్దిగా నీళ్లు విడిచిపెట్టి ఆ విడిచిపెట్టే నీళ్ళని వాళ్ళకి ఇచ్చి తీర్థం కింద తీసుకోమనండి. వాళ్ళకి తెలివితేటలు బాగుంటాయి, మంచి మేధస్సు ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి మాటలు కూడా బాగా వస్తాయి. ప్రతి నిత్యము కూడా ఉదయాన్నే పూజ చేసినటువంటి కుంకాన్ని ఏ రోజుకి ఆ రోజు తీసి ఒక డబ్బాలో వేసుకోండి. ఆ కుంకుమ ప్రతి నిత్యం కూడా బొట్టు పెట్టుకోవడం వల్ల మీ పిల్లలకు పెట్టడం వల్ల కూడా అంతా మంచి జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే మాటలు రావట్లేదని కంగారు పడకండి. ఈ యొక్క పరిహారాన్ని పాటించి మీ వైద్యపరంగా మీ ప్రయత్నాలు చేస్తూ ఈ యొక్క పరిహారాన్ని కూడా పాటించండి. మీ పిల్లలకి చక్కగా మాటలు వస్తాయి, మంచి సరస్వతి అనుగ్రహం కలుగుతుంది. రావాలి, మంచి సరస్వతి అనుగ్రహం కలగాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.